అనగనగా ఒక తెలుగు రాష్ట్రం. ఆ రాష్ట్రంలో ఒక ఊరు. ఆ ఊరిలో ఓ పేట, ఆ పేటలో గోలవారి వీధి. ఈ వీధిలోనే ఉంటాడండోయ్ మన కథకి సూత్రధారి గురువింద గురునాథం. ఈయన మనిషి మంచోడే, కానీ అబ్బే గుణంలో ఏం లోపం లేదండి. ఏదో కొంచెం అతి ఉత్సాహి, కొంచెం భోళాతనం అంతే. ఈయనకి వార్డు మెంబర్గా ఎన్నికవ్వాలనేదే జీవిత ధ్యేయం. దానికోసం తన వీధిలో వారందరికీ ఏదో మంచి చేసి మెప్పు పొంది ఓటు వేయించుకోవాలని తాపత్రయం. ఈ ప్రయత్నంలో ప్రతిసారి అందరికీ లేనిపోని సలహాలిచ్చి కొంప మీదకి తెచ్చుకుంటూ ఉంటాడు. ఈ ఏడాది ఈయనకి రాజపూజ్యము, అవమానము, ఆదాయము, వ్యయము. రండి చూద్దాం ఉగాది ఉరుములు. పేపర్ పేపర్ పోయిన క్రోధినామ సంవత్సరంలో తిన్న ఎదురు దెబ్బలు ఈ విశ్వావసనామ సంవత్సరంలో లేకుండా చూసుకొని ఈ కాలనీవాసుల మన్నలను గెలుచుకుంటా అప్పుడు చూపిస్తా ఈ గురువింద గురునాథం అంటే ఏమిటో. అమ్మాయి మధు, కాస్త వేడివేడిగా కాఫీ పట్టరమ్మా. అరే ప్రభాకరం, పప్పు ప్రభాకరం, ఓ పప్పు ప్రభాకరం, ఇటు రావయ్యా. ఈ ఉగాది పండుగ వస్తే చాలు అన్ని రుచుల పేర్లు పెట్టి అందరినీ పలకరించదే ఈయనకి ఈ ఉగాది పండుగ పూర్తి కాదు. ఈసారి కొంప మీదకి ఏం తెస్తారో ఏంటో. ప్రభాకరం ఉండవయ్యా, ఇటు రా. హ్యాపీ ఉగాది. మూలము పొద్దు పొద్దున 7 గంటలు పడిపోయినానండి. ఈరోజు ఏటవుతుందో ఏటో. ఇప్పుడు ఈయనకి ఇస్తాను చూడండి. నమస్కారం గురువింద గింజ గారు. సారీ గురువింద గురునాథం గారు. హ్యాపీ ఉగాది పప్పు ప్రభాకరం. ఏంటి చెప్పండి, ఏంటి ఉంటారు? ఏం లేదు, ఏంటో ఎలక్షన్ క్యాండిడేట్ నామినేషన్ పత్రం చదివినట్టు మొక్క మీద కలకలలాడుతుంటేను. ఏం లేదు అంకులు, సాయంత్రం ఇంట్లో పెళ్లి చూపులు అంటారు. పెళ్లి చూపులే? ఇది ఎన్నోది, 30దా 50దా? అయినా నీ వయసు వాళ్ళంతా పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో సుఖంగా ఉన్నారు, నువ్వు ఇంకా పెళ్ళంటూ కాలక్షేపం చేస్తున్నావు. ఈ తోటలందరూ బాధ్యత తెలిసి గోడ ఎక్కేస్తుంటే ఈయన మనమే ఎక్కేస్తున్నాడు. ఈసారికి అయిపోతుంది అంకులు. ఓకే మంచిది, కానీ పెళ్లి చూపులు సాయంత్రం కదా, మరి ఇప్పుడు ఎక్కడికో బయలుదేరినట్టు. ఓ సదా, కొత్తగా కారు కొనేసినాను. ఈరోజు పండగ కదా, పూజ చేయించడానికి తీసుకెళ్తాను. కారు అంటున్నావు, మరి కారు లోన్లు తీసుకున్నావా లేక ఎవరి దగ్గరైనా అప్పుగా తీసుకొని చేసావా? కారు మా కంపెనీ ఇవ్వలేదు అంకుల్, నేనే లోన్లో తీసుకున్నా. మన కొండిశెట్టి గారు లేరు కదా, ఆయన దగ్గర అప్పు చేసినాను. వస్తానే. కొండిశెట్టి దగ్గర అప్పు చేసి తీసుకున్నావు. దేవుడా, కొంగ రేట్లో పడిన చేప అయినా బతుకుద్ది, కానీ ఈ నోట్లో పడితే మాత్రం దొల్లబట్టేస్తాడు. ఈరోజు ఏమద్దో ఉంటావు చూడాలి. వ్యసనాలకు బానిసై ఇల్లును గొల్ల చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగి అమ్మాయి కాంతం, ఇవాళ ఉగాది పండుగ కదా. అవునండి బాబాయ్ గారు, హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. అదే బెల్లం పానకాలు ఇంకా నిద్రపోతున్నాడా? ఏం చెప్పమంటారులేండి, నిన్న అనగా వెళ్ళారు. పండుగ రోజు కూడా ఇంటికి రాలేదు. ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాను. అవునమ్మా, అసలే రోజులు బాగాలేవు. కాఫీ తీసుకోండి మావయ్య. హ్యాపీ ఉగాది అంత వదిన. హాయ్ మధు, హ్యాపీ ఉగాది. ఉండమ్మా, ఒక్క నిమిషం. అబ్బాయి లేచాడా? లేచాక వాడిని తలంటూ చేయమని చెప్పు. ఇవాళ మన ఉగాది పండుగ కదా. అలాగే మావయ్య గారు.
కానీ కుంకుడుకాయలు పొడి తెమ్మంటే కరేపాకు పొడి తెచ్చారు నీ అబ్బాయి కాదు. దాంతోనే చేయమంటాలేండి, సరిపోతుంది. ఏదో ఒకటి ఏడవమని చెప్పమ్మా. బాబాయ్ గారు ఇందాకేదో చెప్తా ఆగారు. ఏం లేదమ్మా, ఇవాళ పేపర్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి వ్యసనాలకు అలవాటు పడి ఇల్లును గొల్ల చేసుకున్నాడు అని ఉంటే కాంతం పాపా ఈ సంచికి అసలు లోపల పెట్టు. అట్లాగే గురువింద గురునాథం గారు బాగున్నారా? బాగున్నా. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. కాంతం ఓ మంచి కుంభకోణం డిగ్రీ కాఫీ ఒకటి పట్టరా, తల పట్టేస్తా ఉంది. మీకు కూడా ఒకటి చెప్పేదా? నేను తాగినా ఇంకా నువ్వు తాగుదులే. కాంతం కాఫీ. కుంభకోణం లేదు, అరక్కోణం లేదు. ఇది చెప్పండి, పండుగ పూట కూడా ఇంటికి ఉండకుండా ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నారు? అబ్బా చెప్తుంది కదే, నిన్న మా ఆఫీస్ లో అటెండర్ ఉండా, ఆ అటెండర్ కుక్కకే 6 కుక్క పిల్లలు పుట్టినాయా. దానికి గాను గ్రాండ్ గా పార్టీ ఇచ్చినాడు. అందుకు పోతేనే కుక్కకి 6 పిల్లలు పుట్టడం, దానికి పార్టీ చెప్పండి. అవును కాదమ్మా, పార్టీలు గులాబ్ జామున్లా మరి తీయకున్నాయా. అబ్బా మరి మొన్నే చేశారే. మా హెడ్ ఉందా, మా హెడ్ ఆయన వైఫ్ మొదటూరే 18 ఏళ్ళ తర్వాత పుట్టింటికి పోయినదనే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం రమ్మన్నాడు. పోతేనే ఇది మరీ విట్టూరం. ఎవరన్నా 18 ఏళ్ళ పాటు పుట్టింటి వెళ్ళకుండా ఉంటారా? అంటే నిజమే, పార్టీలో బిర్యానీ అబ్బా ఎంత సూపర్ ఉందో తెలుసా. మీరు కట్టుకథలు చెప్తున్నారు, నాకు అర్థం అయిపోతుందిలేండి ఈ మాటలు. నేను చెప్పేది నమ్మవే. అసలు అయినా నువ్వు కూడా అడిగేది నేను నీకు చెప్పేది ఏంటి? అదేంటి అలా అరుస్తున్నారు మీరు? నేను ప్రభుత్వ ఉద్యోగినే, నాకు ఎన్ని పనులు ఉంటాయో బయట నీకు అన్ని చెప్పాలా ఏనే. అంటే ఏంటండి, ఇంకొకరికే ఉద్యోగం ఉందా, పనులు మీకే ఉన్నాయా? అబ్బా అసలు ఎప్పుడు లేని ఆలోచనలో ఇప్పుడే నీకు ఎందుకు వస్తున్నాయా? అంటే ఏంటండి, నాకు ఆలోచన రావనేగా ఇన్నాళ్ళు మీరు ఆడి దాటిగా పాటిగా సాగించారు. ఇంక మిమ్మల్ని నమ్మి నేను మోసపోను. నేను ఇక్కడ ఉండనే ఉండను, నేను ఇంటికి వెళ్ళిపోతాను. నీకు ఎవరో కట్టుకదని చెప్పినారే? నాకెవరు ఏం చెప్పక్కర్లేదు. మీరు కానీ నాకు మీతో ప్రమేయం లేదు నాయన. అబ్బా చెప్పేది వినవే కాంతం, నన్ను నమ్ము. ఏమంటుంది అమ్మాయి? యో గుర్రాదమ్మా, పెట్టావు పెద్ద ఫిట్టింగ్ మాస్టర్ కాంతం నమ్మవే. ఏమి నమ్మాలండి మీరు? పందికి పెళ్ళని, కార్తీక్ సూడుదలని పార్టీలు చేసుకుంటూ ఇక్కడే ఉండండి. నేను పుట్టినగా వెళ్ళిపోతాను. అబ్బా వినవే కాంతం, చెప్పేది వినవే. యో గుర్రాదమ్మా. అబ్బా అబ్బా అమ్మా. అబ్బా అబ్బా అమ్మా. చెడిపోతున్న నేటి యువత. అరే వగరు వెంకటం, ఇటు రారా. ఎక్కడికో మార్నింగ్ వెళ్తున్నావు? తాత ఎట్లున్నావు? నమస్తే, హ్యాపీ ఉగాది. జాగింగ్ పోతున్నా తాత. నేను బాగున్నానురా. హ్యాపీ ఉగాది. అవురా, మొన్న నీ బైక్ వెనకాల కూర్చొని ఎవరు అమ్మాయి ఇద్దరు కలిసి సినిమాకే కదా వెళ్ళింది? పోరా తాత, నువ్వు ఎవరిలో అనుకుంటున్నావు? ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా తాత, దోస్తులు కాడికి పోతున్నా తాత. కంబైన్ స్టడీస్ నాయనా. నాయనా మామిడి పుల్లారావు గారు, ఏంటండి ప్రజల మధ్యలో దూరిన సర్పంచ్ తన్నులు తిన్నట్టు ఆ నెత్తిన రాయి దెబ్బ ఏంటండి? ఏమైంది నాయనా? పగలు పట్టింది పండగ పూట. ఏమి హ్యాపీ ఉగాది సార్ ఇది? ఏం ఆగమాగం చేస్తాను సార్ కాంతమ్మ. అరే పొద్దుకాల జర్రా హ్యాపీ ఉగాది చెప్తామని అందరికి జర్రా బయలుదేరిన. ఇంటి ఎదురకుండా వచ్చిన లోపల లొల్లి, గిన్నెలు వాసనలు శబ్దాలు. ఏంటి అని జర్రా లోపల అరే ఉండరా నువ్వు జర్రా ఏంటి పరేషాని లోపలికి వెళ్ళి చూస్తే కాంతమ్మ వాసనలు, చెంబులు, గిన్నెలు, ఇంకేమిటి కంచాలు ఎన్ని కొడుతుంటే మన పానకాలు సార్ ప్లేట్ తీసుకుని ఏదో బ్యాట్స్మెన్ లాగా ఆపుకుంటూ ఏ గుండుకు ఏ తగ్గుతుందని భయం. జర్రా లోపలికి పోయినా. అది
పండగ రోజు పెనిమిటితో ఎట్లా ఉండాలా సంజాయిద్దామని పోయినా అంతే. ఇంత పెద్ద చెప్పు విసిరి కొట్టింది, గుండు పగిలింది. అరే ఇంత పల కొడతారయ్యింది. అరే ఉండరా నువ్వు అసలే నొప్పి తాకుంటే. అరే అది సరే, ఇందాక మా ఊరు గీదు ముచ్చట చెప్తుంది. బైకు పూరి సైన్మా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నొప్పి తగ్గింది. అలా చెప్పరాదే మాకు కూడా ఖుషి అవుతాం. ఏం లేదు మామిడి పుల్లారావు గారు, మొన్న మీ వాడి బైక్ వెనకాల ఆ బైక్ వెనకాల అమ్మాయి ఏంది? మా ఊని బైక్ పైన పోరి కాలేజీలో ఫీజు కట్టి బైక్ ఇచ్చి చదువుకోరా అని చెప్పి పంపిస్తే ఆ? నువ్వు చేసేది తీసుకుంది కలిసి పనురా. నడు ఇంటికి ఇవాళ నీకుంది. నడు. అంటే బాత్ ఏమిరా గున్నాదం సా నీకు ఉట్టి బేవకోపు లెక్క పడుతున్నాడు. ఆయనకి మైండ్ కళ్ళు ఎట్లా దొబ్బినాయి. అదే పుల్లారావు గారు ఎక్కడ మేమలేదు, మీరు వదిలేయండి. ఇసట్లే నా కొడుకుని ఇయ్యాలా యాదగిరి గుట్టుకు తీసుకుపోతాడా, ఆడ గుండు కొట్టేస్తాడా, ఆడనే ముప్ప పెడతా. అప్పుడు తెలుస్తుంది పెద్ద ఈ ముసలోడు పొద్దుకాలు పండగ రోజు భాగవతం మొదలు పెట్టిండు. అబ్బా మంట, కళ్ళు మండుతున్నా, ఒళ్ళంతా మంట. కారం అయినా కలిపావంటే ఈ కుంకుడికాయ రసంలో నొరగ రావట్లేదు. వాసన మాత్రం గుప్పు గుప్పమంటుంది. ఏంటి ఇది? అదే మీరు పొట్టు తెచ్చుకున్నారుగా కరివేపాకు పొడి, దాంతోనే స్నానం చేసి రండి. అవునా? ఊరి నిండా అప్పులు చేసి పారిపోయిన ప్రైవేట్ ఉద్యోగి అయ్యా కాకరకొండి శెట్టి గారు నమస్కారం. అబ్బో, గురునాథం గారు పొద్దున్నే నాకు నమస్కారం పెడుతున్నారే. అప్పే వేడ కావాలా? పొద్దులేండి. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. అవును, అంత క్షేమమేనా శెట్టి గారు? ఇదిగో ఇంతవరకు బాగానే ఉన్నానండి. పండుగ రోజు పొద్దున్నే మీ దర్శనమైంది కదా, ఇక ముందు చూడాలి ఎలా ఉంటుందో ఏమిటో. మీకేంటండి కొండి శెట్టి గారు, ఈ ఎలక్షన్ బ్యానర్ లో దగదగలాడుతున్నట్టు మీ కటౌట్ కూడా దగదగలాడుతుంది. అవి కన్నుపడింది. అయినా శెట్టి గారు వాటిని బాగా గట్టిగా లాగుతున్నట్టున్నారు. అయ్యా గురునాథం గారు, నా వడ్డీ ఎంతండి? ఏదో ధర్మ వడ్డీగా ఒక్క 10 రూపాయలు మాత్రమే తీసుకుంటాను నేను. అబ్బో, 10 రూపాయలు ధర్మ వడ్డీ. అయినా జనాలకి వడ్డీ ముఖ్యం కాదండి, మరి సమయానికి అవసరానికి డబ్బు అందుతుందా లేదా చెప్పండి. అది నువ్వు కరెక్టే, మీరన్నది సమంజసంగా. అంతేకాదండి గురునాథం గారు, ఇంకో ముఖ్య విషయం ఏంటంటే జనాలందరూ వాళ్ళ ఇళ్ళకి తాళాలేసి ఎక్కడికి పోయినా కూడా వాళ్ళందరూ తాకట్టు పెట్టిన నా దగ్గర ఉన్న వాళ్ళ ఆస్తి పత్రాలు, నగ నట్ర అన్నీ మా ఇంట్లో ఏదే మా ఇనపెట్టులో భద్రంగా ఉంటాయి. శెట్టి గారు చెప్పకనే చెప్పారు, మనది మన దగ్గరే ఉండాలా, వాళ్ళది మన దగ్గరే ఉండాలా అని. ఉండాలా? అవును గురునాథం గారు, మీరు ఏమి చెప్పాలని చూస్తుంటున్నారు అప్పటి నుంచి. మీకు అప్పు ఏమైనా కావాలంటే ఎర్రమొహం మాటంగా చెప్పండి. ఊళ్ళో అందరికంటే 2 రూపాయలు తక్కువగా ఇస్తాగా మీకు. అబ్బా, నాకు డబ్బులు వద్దులేండి. వాళ్ళ పేపర్లో ఊరు నిండా అప్పులు చేసి పారిపోయిన ప్రైవేట్ ఉద్యోగి ఉంటే. అవునా? అది కూడా మీరు మొన్న పప్పుల ప్రభాకరంకు కారు కొనడానికి వడ్డీ కింద డబ్బులు ఇచ్చారు. అది కూడా ఇచ్చాగా, తాకట్టు లేకుండా అంట కదా. అట్ట చెప్పాడా? అది ఒకసారి గుర్తు చేద్దామని. అంటే ఏంది ప్రభాకరం, ఏంది గురునాథం గారు మీరు చెప్పేది? ప్రభాకరం నా డబ్బులు తీసుకొని పారిపోయినాడంటారా ఏంది? ఏమో పోయమ్మా, ఇప్పుడే ఫోన్ చేస్తా ఉండు. చేయండి. ఏంది అమ్మా? ప్రభాకరం ఎత్తడం లేదుగా పోను. ఇప్పుడు నిజంగానే పారిపోయి ఉంటాడు స్వామి. మళ్ళీ ఫోన్ చేస్తా. డబ్బులు ఊరికి వస్తున్నాయా? హలో
వినపడుతుందయ్యా? ఎక్కడ ఉన్నావు? గుడి గుడి ఎలా ఊరి చివరా? ఊరి చివర అమ్మా వీడు పాసుకోవాలి, ఎప్పుడే ఊరి పొలి మీద దాటిపోయినట్టున్నాడు. స్వామి ప్రభాకరమా ఉండు, అక్కడే ఉండు, ఇప్పుడు వస్తున్నా, అక్కడే ఉండు, వచ్చేస్తున్నా, ఉండు. అమ్మాయి మధు, ఇవాళ నాకు చాలా తృప్తిగా ఉంది. ఆ ఉగాది పచ్చడి చేసావు కదా, పట్రమ్మా. తీసుకుంటాం అయ్యా. ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా ఈ విశ్వావసునామ సంవత్సర సందర్భంగా ముగ్గురికి మేలు చేశా. రేపు జరగబోయే పంచాయతీ ఎలక్షన్లో నేను గెలవడం ఖాయం. ఆ దసరా ఎలక్షన్స్ రావడానికి ఇంకా టైం ఉందిలేండి మావయ్య. అవునమ్మా, ఇందాక లోపలేదో పులిహార కలిపినట్టున్నావు. అది కూడా పట్టుకరమ్మా, రుచి చూస్తాను. నేను కలిపిన పులిహార తర్వాత అటు చూడండి, మీరు కలిపిన పులిహార. కాంతం ఆగలే, కాంతం ఇదే చెప్పేది వినవే. నేను ఇక్కడ ఏం చేస్తాను, వస్తువు రాదు. తాత నిన్ను చూసుకుంటా చూడు. పొద్దు పొద్దున్నే నీ కంట్లో పడినా చూడు, నాకేది అవ్వాల్సిందే. నేనే ఆడికి పోవట్లేదు అయ్యా. ఇప్పుడు మీకు హ్యాపీ ఉగాదియే కదా మావయ్య. హ్యాపీ ఉగాది ఏందమ్మా? ఓం నమః శివాయ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఆదరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ నాటికలో పాల్గొన్న కళాకారులు గురువింద గురునాథన్ గారు, విజయ్ భాస్కర్, పప్పు ప్రభాకర్, భార్గవ్, కారం కాంతం, శైలజ ద్వారా, బెల్లం పానకాలు, వంశీకృష్ణ, వగరు వెంకటం, కార్తికేయ, మామిడి పుల్లారావు, శ్రీధర్ మూర్తి అంటే నేనే, కాకరి కొద్దిశెట్టి, మల్లికార్జునచారి గారు, మధు అంటే గురునాథన్ గారి కోడలుగా వేసింది తాడేపల్లి మాధవి, పేపర్ బాయ్గా మాస్టర్ రుద్రేష్. ఈ నాటికకి మార్గదర్శిగా నిలిచి మమ్మల్ని అందరినీ ఒక దారిలో పెట్టి మాకు చాలా సహాయపడిన ఎంఎల్ మూర్తి గారు మరియు కె మోహన్ రావు గారు, రిటైర్డ్ ప్రొఫెసర్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పూణే. వాళ్ళు స్టేట్మెంట్ రావాల్సిందిగా మనం ఈ నాటకానికి దర్శకత్వం వహించింది వీరందరి మోహన్ రావు గారు, ఎంఎల్ మూర్తి గారి సహకార్యంతో దర్శకత్వం నేనే ఈ నాటకాన్ని దర్శకించాను. కథ, ఈ నాటకానికి స్క్రీన్ ప్లే మన విజయ్ భాస్కర్ గారు. మళ్ళీ ఒకసారి మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇక్కడ చేసిన అందరికీ, మమ్మల్ని ఆదరించిన, మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు అండి. పూణేలో తెలుగు వారిగా ఫస్ట్ టైం ఇలా స్టేజ్ మీద తెలుగులో ఇక్కడ ఉంటున్న వాళ్ళు చేయడం అనేది రియల్లీ మాకు గ్రేట్ ఆపర్చునిటీగా ఫీల్ అవుతున్నాము. అందులో సాయి కుమార్ ఎదురుగా చేయడం అనేది రియల్లీ వీఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ సార్. మీన్ ఫార్చునేట్, వెరీ ఫార్చునేట్. మా జూనియర్ ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేసినట్టు అందరూ ఫస్ట్ టైం చేస్తున్నారు.
థ్యాంక్ యూ సార్. తర్వాత ఎలా మాట్లాడదు. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. ఒక చిన్న మాట. పూనా నగరం నాటకానికి పుట్టిల్లు. పూనా నగరంలో నాటకపు స్థాయి, దాని తాలూకా కథ అతి అద్భుతమైనవి. ఈ నగరంలో మేము 25 సంవత్సరాల తర్వాత ఒక గ్యాప్లో ఒక తెలుగు నాటకం ప్రయత్నించాం. దానికి ఆంధ్ర సంఘం నుంచి దొరికిన సపోర్ట్తో ఈ ప్రయత్నాన్ని మేము ముందుకు తీసుకుని వచ్చాం. పూనాలో తెలుగు నాటకం నిలబడగలదు, అద్భుతమైన నాటకం వేయగలం. సాయి కుమార్ గారు, మీరు మరోసారి మా దగ్గరికి వచ్చి మరో పెద్ద నాటకం, ఎందుకంటే మీరు వేసిన నాటకాలు వాటి తరగతి స్థాయి కూడా మేము బాగా దగ్గరగా చూసాం. కాబట్టి మరొకసారి మీరు ఇక్కడ పెద్ద స్టేజ్ మీద వస్తారని ఆహ్వానిస్తున్నాం. నమస్కారం.